మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. తెలంగాణ వాడబలిజ సేవా సంఘం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో ఘనంగా వాడబలిజ జెండా పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా సంఘం కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, సంఘం రిజిస్ట్రేషన్ చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పండుగ చేసుకుంటున్నాం. కానీ మన కులానికి ప్రభుత్వం నుండి ఎటువంటి హక్కులు సాధించుటలో ముందుకు సాగలేదని, ఇక ముందు అయినా మన హక్కులు సాధించుకొనుటకు ఐక్యంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద డాక్టర్లు వచ్చి మంచి మెడికల్ క్యాంప్ నిర్వహించాం. మనం ఇక్కడికి అప్పుడు డిఎస్పీ సర్దార్ గారి టైంలో కూడా అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ గారికి పిలిచాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా పిలిచి కానీ చేయడం జరిగింది. అట్లనే పెద్ద పెద్ద ఆఫీసర్లు మన మండలాలలో ఉన్నటువంటి నిర్వహించడం. ఆ రోజు నుంచి కార్లు సరిగ్గా లేవు. గోదావరి దాటాలి అంటే నడిచెళ్ళాలి, ఎక్కడ నా ఉంటే అక్కడ దాటాలి. నానా తిప్పలు పడి మరి దీన్ని స్థాపించుకొని 25 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా మనం పావల మందమే ఉన్నాం తప్పితే ఇంకా 30 మందం వెనకబట్టినటువంటి పరిస్థితి ఉన్నాయి. దీనివల్ల మనం కొంతమంది అనుకూల చిత్తకాలం నుంచి మీరు ఏం చేశారు అసలు మన వాళ్ళని ఒక తాటి మీద తేవటానికి ప్రయత్నం చేసాము. దాంట్లో సక్సెస్ అయ్యాము. కానీ బలోపేతం చేయడంలో 2006లో మనం భద్రాచలంలో శుభ పంచనాల్లో పెద్ద బహిరంగ సభ ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ ఇతర పార్టీల నాయకులను కావచ్చు అందరినీ పిలిచి 10,000 మందితో పెద్ద బహిరంగ సభ జరిపి ర్యాలీ నిర్వహించాం. ఆ టైంలోనే వాడబలిజలకు మంచి ఐక్యత వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత కొన్ని సందర్భాలలో వెనుకబడుతున్నాను. ఏమైనా మళ్ళీ ఒక 4 ఏళ్ల నుంచి మళ్ళీ ఒక మూమెంట్ చేస్తూ దాన్ని ఒక బలోపేతం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఇవాళకి ఒక తాటి మీద చెప్పిన ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మన ధర్మారం గ్రామంలో మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయనేది మనకు తెలియదు. ఏ కుటుంబాలు వాడబలిజలే ఉంటారా? వాడబలిజలు అంటే ఇక్కడ ఎంతమంది వచ్చినారు? 60-70 మంది. అంటే మనం ఇంటికొకరు చొప్పున చూసి మండలంలో ఒక మనమేంటో లైవ్లో రేపు ప్రచారం అయితే అది ప్రచారంలో ఉంటున్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దీని బలం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కారణం ఏంటంటే కొంచెం ఉంటుంది